ఇది చూస్తున్నారుగా, ఇది పొన్నూరులో లారీ స్టాండింగు పార్కింగ్ ప్లేస్ అని ఆ రోజు ధూళిపాళ నరేంద్ర గారు లారీలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇక్కడ 2 రూములు కూడా వేశారు, ఒకటి డ్రైవర్లకి ఒకళ్ళకి ఓనర్లు ఉంటారులే అనే ఉద్దేశంతో 2 రూములు కూడా వేసి ఆ రోజు ఇది నీటుగా చేసి ఇచ్చారు. మరి లారీలు పార్కింగ్ అనేది ఎక్కడా వాళ్ళు వాడుకోవటం లేదు. మరి చూడండి ఎలా ఉందో ఇవాళ. ఆ రోజు నీటుగా దీనికి మట్టి తోలిచ్చి మరి నరేంద్ర గారు డిఈ గారికి చెప్పించి మట్టి తోలి శుభ్రంగా చేసి నీటుగా ఆ రోజు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు చూసారా ఎలా తయారు చేశారో, అడవిలాగా అయిపోయింది. మరి కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు అది. ఈ ఆస్తి కోట్ల రూపాయల ఆస్తిని ఎలా తయారు చేశారో చూసారా. ఒక్క లారీ పార్కింగ్ కానీ ఏమీ లేదు. మరి ఆ రోజు నరేంద్ర గారు మన ఊరాళ్ళు అడిగారు, వాళ్ళంతా వచ్చి పార్కింగ్కి మాకు ప్లేస్ లేదండి బళ్ళు పెట్టుకోవటానికి అంటే ఆయన మంచి మనసుతో ఆ రోజు మరి ఆ డిఈ గారికి చెప్పి ఆయన ఇంట్రెస్ట్గా గేటు ఇదంతా చూడండి, గేటు కూడా తయారు చేయించి మొత్తం ఎంతో నీటుగా ఆ రోజు అప్పచెప్పడం జరిగింది. మరి ఇది ఎలా ఉందో చూశారుగా. మరి నరేంద్ర గారు చేసిన దానికి ఏదన్నా ఉపయోగపడేటట్టు చేశారా ఇళ్ళు? మరి దేనికో దానికి వాడుకుంటే ఇంత సెంటర్లో స్థలాన్ని మరి నరేంద్ర గారు మరి ఇది మంచి పనా చెడు పనా చెప్పండి. ప్రజలు ఆలోచించండి ఒక్కసారి, ఏ పని చేశారు, ఎవరు చేశారు ఏంటనేది. మనం మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన ఉండాలి కదా మనిషికి. మరి ధూళిపాళ నరేంద్ర గారు ఆ రోజు మన వాళ్ళులే, మన ఊరు వాళ్ళు, మన వర్కర్లు వాళ్ళంతా బాగుండాలనే ఉద్దేశంతో ఇదంతా ఈ స్థలాన్ని ఇవ్వటం జరిగింది. చూసారా ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కూడా ఆ రోజు వేయటం జరిగింది. మరి సెంట్రల్ లైటింగు ఇదంతా ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి. మరి ఏమీ లేదు ఇవాళ, ఈ అడవి లాగా ఉంది. మరి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలా. మరి నరేంద్ర గారు ఏ పని చేస్తున్నారో ఏంటో, ఎంత చేస్తున్నారో మీరు అర్థం చేసుకుంటారని. మరి బయట మరి ఏం చేశారు ఏందనేది అనవసరంగా చెప్పబాకండి దయచేసి. ఒక్కసారి చూశారుగా ఇది. మీరందరికీ నమస్కారం చెప్పేది ఏంటంటే నరేంద్ర గారు ఏం చేశారు అనేది లారీ వర్కర్స్ అంతా ఒక్కసారి మీరంతా మాకు ఈ పని చేశాడు నరేంద్ర గారు అని చెప్పండి, తప్పులేదు. ఏమీ చేయలేదు అలా చెప్పొద్దు మార్కెట్లో, అది కరెక్ట్ కాదు. అందరికీ నమస్కారం.